హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ బ్లాగ్స్. మనకి స్వీట్ షాప్లో దొరికే ఈ కారం బూందీని మన చేతులతో మన ఇంట్లోనే హైజెనిక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, ఇంత చక్కని ముత్యాల లాంటి కారం బూందీ కోసం కొన్ని టిప్స్, అలాగే కొందరు చేసే మిస్టేక్స్ కూడా చెప్తాను. దీనికోసం నేను ముందుగా 2 కప్పులు శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా ఇలా చల్లించుకోవాలి. ఇలా జల్లించుకోకుండా డైరెక్ట్గా వాటర్ వేసి కలిపేసామంటే ఈ ఉండలు అలా ఉండిపోతాయి, కరగవు. టేస్ట్తో పాటు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం ఈ 2 కప్పుల శనగపిండికి 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ బియ్యం పిండి వేసామంటే బూందీని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని ఎక్కువగా పట్టేస్తుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలో నీళ్ళను కొంచెంగా వేస్తూ ఏ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం కలిపిన పిండి డ్రాపింగ్ ఇలా ఉంటే కారం బూందీకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బూందీయే కదా, ఎక్కువ ఒకసారి ఫ్రై చేయం కదా అని తక్కువ ఆయిల్ వేస్తే బూందీ షేప్ రౌండ్గా ఉండదు, ఫ్లాట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఏదైనా చిల్లులున్న గరిటె తీసుకొని ఆయిల్కి 1 ఇంచ్ హైట్లో ఉంచి మనం కలిపిన పిండిని ఓ గరిటెతో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసిన గరిటెడు పిండి పెనంలో పడిన తర్వాత మాత్రమే రెండో గరిటె పిండి వేసుకోవాలి. బూందీ ఇలా ఆయిల్లో లేయర్లా అయిన వెంటనే పిండిని వేయడం ఆపేయాలి, లేదంటే ఓదానికోటి అంటుకొని బూందీ షేప్ మారిపోతుంది. లేకపోతే ఫస్ట్ వేసిన బూందీ ఫ్రై అయిపోయి లాస్ట్ వేసిన బూందీ పచ్చిగా ఉండిపోతాయి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుతూ బూందీ మొత్తం క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బూందీని ఈ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేస్తే ఆ వేడికి కరెక్ట్గా బూందీ వేగుతుంది. ఆయిల్లో ఉన్నప్పుడే బూందీని డార్క్ కలర్ వస్తే మాడిపోతుంది. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసాం కదా, చూడండి ఎలా ఫ్రై అయిందో క్రిస్పీగా. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే బూందీ వేసిన ప్రతిసారి గరిటెతో పిండిని ఇలా అడుగు నుంచి కలుపుతూ తీసుకోవాలి. ఇలా బూందీ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు వేరుశెనగ గుళ్ళని, గుప్పెడు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేయించుకున్న బూందీ అలాగే పల్లీలు, కరివేపాకు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బూందీలో మనకు టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బయట 50 రూపీస్ ఇస్తే వచ్చేస్తుంది కదా అనుకోకుండా మన ఇంట్లోనే మన చేతులతో మన ఇంట్లో ఉండే ఫ్రెష్ ఆయిల్తో ఇలా సింపుల్గా అయిపోయే కారం బూందీని చేసి పెట్టామంటే తినేవాళ్ళు హ్యాపీ, వండే మనం కూడా హ్యాపీ.